హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఇంగ్లీష్ లెసన్ ది డాల్స్ హౌస్ బై క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ సమ్మరీ ఏంటో చూసేద్దాం. యాజ్ ఇట్ ఈస్ అన్ని వీడియోస్లో చెప్పినట్టు అబౌట్ ద ఆథర్ అయితే స్టార్టింగ్లో మీరు రాసేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్మరీలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటో మనం చూసేద్దాం. ఈ లెసన్లో 2 ఫ్యామిలీస్ గురించి అయితే ఉంటుంది. ఒకటి రిచ్ ఫ్యామిలీ అండ్ ఒకటి పూర్ ఫ్యామిలీ. రిచ్ ఫ్యామిలీ వచ్చేసి బర్నల్ ఫ్యామిలీ అండ్ పూర్ ఫ్యామిలీ వచ్చేసి కెల్విస్ ఫ్యామిలీ. బర్నల్ ఫ్యామిలీలో 4 మెంబర్స్ అయితే ఉంటారు. కెజియా బర్నల్, ఇజబెల్ బర్నల్, లూటీ బర్నల్ అండ్ ఆంట్ బెరెల్. కెజియా, ఇజబెల్, లూటీ, ఆంట్ బెరెల్ యొక్క కూతుర్లు అన్నమాట, ముగ్గురు. అండ్ ఈ బర్నల్స్ ఫ్యామిలీలో ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, అదే మిస్టర్ హే. జస్ట్ ఒక రిలేటివ్, కొన్ని డేస్ ఉండి వెళ్ళడానికి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు. సో బర్నల్ ఫ్యామిలీ చాలా రిచ్ అండ్ ప్రౌడ్. నెక్స్ట్ ఫ్యామిలీ కెల్విస్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ చాలా పూర్. ఇందులో కూడా 4 క్యారెక్టర్స్ ఉంటారు. మిస్టర్ కెల్వి అంటే వాళ్ళ ఫాదర్ జైల్ బర్డ్ అన్నమాట. ఇతన్ని జైల్ బర్డ్ అంటారు. ఎందుకు జైల్ బర్డ్ అంటారు అంటే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఊరికే జైలుకి వెళ్ళేసి వస్తాడు. అతనికి అదే ఇష్టం అనమాట. జైల్లో ఫుడ్ దొరుకుతుంది కదా ఫ్రీగా అని చెప్పేసి దానికి అలవాటు పడిపోతాడు. ఎందుకంటే వీళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. తినడానికి కూడా సరిగా అన్నం ఉండేది కాదు వీళ్ళకి, వేసుకోవడానికి కూడా సరిగా బట్టలు కూడా ఉండేటివి కాదు. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మిస్సెస్ కెల్వి. మిస్టర్ కెల్వి వాళ్ళ వైఫ్ మిస్సెస్ కెల్వి. తిను ఒక వాషర్ ఉమెన్. వాషర్ ఉమెన్ అంటే వీళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఉతికేసి వస్తుంది అనమాట. ఇక్కడ ఎవరైనా బట్టలు ఇస్తే తీసుకొని వాళ్ళ పిల్లలకు కూడా అవే బట్టలు ఇస్తుంది, ఎందుకంటే వీళ్ళు చాలా పూర్ కాబట్టి. నెక్స్ట్ 3rd and 4th క్యారెక్టర్ వచ్చేసి లిల్ కెల్వి అండ్ ఎల్స్ కెల్వి. వీళ్ళిద్దరి యొక్క చిల్డ్రన్స్. ఇందులో మరో 2 క్యారెక్టర్స్ కూడా ఉంటుంది, అదే లీనా లోగన్ అండ్ ఎమీ కోలే. వీళ్ళు కెజియా యొక్క బెస్ట్ ఫ్రెండ్స్. ఇకపోతే స్టోరీలోకి వచ్చేద్దాం. ఈ స్టోరీ కెజియా ఇజబెల్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అది ఏంటంటే మిస్సెస్ హే ఉందని చెప్పాను కదా, సో తను మామూలుగా కొన్ని డేస్ ఉండి వెళ్తుంది తన ఇంట్లో అని చెప్పాను కదా. సో తను ఈ బర్నల్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే పిల్లలకి ఒక డాల్స్ హౌస్ని గిఫ్ట్గా ఇస్తుంది అనమాట. డాల్స్ హౌస్ అంటే మరీ పెద్ద డాల్స్ హౌస్ కాదు, అలా అని చిన్నది కాదు, జస్ట్ ఒక చిన్నపిల్లలు వెళ్ళి ఆడుకోవడానికి అంత ఉంటుంది అనమాట. అది గిఫ్ట్గా ఇస్తుంది. సో మనకు తెలియంది ఏముంది, యాజ్ ఇట్ ఈస్ చిన్నపిల్లలు ఏదైనా గిఫ్ట్కి ఇస్తే వాళ్ళ స్కూల్లో డిస్కషన్స్ పెట్టుకుంటారు, అది వాళ్ళ స్కూల్ చిల్డ్రన్స్కి చూపించాలని, వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు కదా. సో అలా వాళ్ళు ప్లానింగ్ వేస్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి డాల్స్ హౌస్ని చూపిద్దామని చెప్పి ప్లాన్ వేసుకుంటారు. ఆంట్ బెరెల్ వాళ్ళ మామ్ ఉంది కదా, సో తను కొంచెం ఆర్థడాక్స్ ఫ్యామిలీ, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అండ్ కొంచెం లోవర్ క్లాస్కి అంత రెస్పెక్ట్ ఇవ్వరు. మిస్సెస్ హే ఏదైతే డాల్స్ హౌస్ గిఫ్ట్గా అయితే ఇచ్చిందో ఆంట్ బెరెల్ దాన్ని ఇంటి బయట పెడుతుంది అనమాట. ఎందుకంటే ఆ డాల్స్ హౌస్ చాలా కొత్తది. ఆ పెయింటింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ డాల్స్ హౌస్కి, ఆ పెయింటింగ్ స్మెల్ అనేది చాలా వస్తుంది. సో తట్టుకోలేక తను ఇంటి బయట పెట్టేస్తుంది. స్కూల్లో ప్లే గ్రౌండ్లో అందరు కలిసి ఉంటారనమాట, చిల్డ్రన్స్ అందరూ. బట్ అక్కడ 2 పిల్లలు అయితే మిస్ అవుతారు. అది ఎవరంటే లిల్ కెల్వి అండ్ ఎల్స్ కెల్వి. ఎందుకంటే వీళ్ళు చాలా పూర్ కదా, సో వీళ్ళని బాగా అందరూ ర్యాగింగ్ చేస్తూ మీ డాడీ ఎప్పుడు జైలుకి వెళ్తారు, అది ఇది, మీ డాడీ ఒక నేరస్తుడు, మీరు చాలా పూర్ ఫ్యామిలీ, లో క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారనమాట. బట్ అయినప్పటికీ లిల్ కెల్వి అండ్ ఎల్స్ కెల్వి ఎప్పుడైనా సరే చాలా ప్రౌడ్గా ధైర్యంతోనే ఉంటారు. కెజియా అండ్ ఇజబెల్ ఎవరైతే బర్నల్ ఫ్యామిలీ నుండి రిచ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాల్స్ హౌస్ని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన లీనా లోగన్ అండ్ ఎమీ కోలీకే చూపించాలని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళని ఇన్వైట్ చేస్తారనమాట. సో ఆ డాల్స్ హౌస్లో ఒక ప్రత్యేకమైన ఒక ల్యాంప్ అనేది ఉంటుంది, లోపల చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. వాళ్ళందరు స్టూడెంట్స్ని ఇన్వైట్ చేస్తారు కానీ లిల్ కెల్వి అండ్ ఎల్స్ కెల్విని అయితే ఇన్వైట్ చేయరు. లిల్ కెల్వి ఎవరైతే ఉన్నారో పూర్ ఫ్యామిలీ నుండి వచ్చింది కదా, సో తను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. డాల్స్ హౌస్ని చూడాలని చెప్పేసి చాలా ఆశపడుతుంది. బట్ వాళ్ళ మమ్మీ ఎవరైతే ఆంట్ బెరెల్ ఉంది కదా, బర్నల్ ఫ్యామిలీ రిచ్ మామ్, తనైతే రిజెక్ట్ చేస్తుంది. తను వాళ్ళ ఇంటికి రాకూడదు, వాళ్ళ లో క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి. బట్ ఒక రోజు లిల్ కెల్వి అండ్ ఎల్స్ కెల్వి వాళ్ళ ఇంటి పక్క నుండి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళ ఇంటి దగ్గర నుండి వెళ్తే కెజియా అండ్ ఇజబెల్ అయితే ఒకసారి మా డాల్స్ హౌస్ని చూద్దురు రండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తుంది లోపలికి. సో వాళ్ళు గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ మామ్ సడన్గా వాళ్ళ పైన చాలా కోపంతో బయటకు వచ్చేసి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి చాలా బ్యాడ్ వర్డ్స్తో వాళ్ళని తిట్టి పంపించేస్తుంది అనమాట. తను ఎంత ఫ్రస్ట్రేషన్తో వాళ్ళ మీద అరుస్తుందంటే చాలా వల్గర్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తుందంట. అలా తను కోపంతో ఎందుకు ఉంటుందంటే
ఆ ఇన్సిడెంట్కి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. తనకు ఒక లెటర్ అయితే వస్తుంది, ఆంట్ బెరెల్కి ఒక లెటర్ అయితే వస్తుంది. అది విల్లీ బ్రెంట్ అనే అతను అయితే రాస్తాడు. విల్లీ బ్రెంట్ అండ్ ఆంట్ బెరెల్కి ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనకి లెసన్లో అయితే ఇవ్వలేదు. బట్ ఆ లెటర్ అయితే అతని నుండి ఆమెకు వస్తుంది, మనం వెంటనే కలవాలి అని చెప్పేసి. బట్ ఆంట్ బెరెల్కి అయితే అది ఇష్టం లేదు. సో అందుకు ఆంట్ బెరెల్ చాలా ఫ్రస్ట్రేషన్తో వాళ్ళ మీద అరుస్తుంది. అలా అరిచిన తర్వాత తను చాలా రిలీఫ్గా కూడా ఫీల్ అవుతుంది. సో అలా గేట్ దగ్గర నుండి వాళ్ళని తరిమిన తర్వాత లిల్ స్కెల్వే అండ్ ఎల్ స్కెల్వే ఇద్దరు వెళ్ళి ఒక గోడ పక్కన కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారనమాట. సో లిల్ కెల్వే చెప్తుంది, నేను అందులో డాల్స్ హౌస్ని చూశాను కదా బయట నుండి, ఆ డాల్స్ హౌస్లో ఒక ల్యాంప్ ఉంది, అది నాకు చాలా నచ్చిందని చెప్పేసి ఎల్ స్కెల్వేతో షేర్ చేసుకుంటూ ఇక్కడతో ఈ లెసన్ ఎండ్ అవుతుంది. లాస్ట్లో క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ ఒక చిన్న స్టేట్మెంట్ అయితే చేస్తారు. స్మాల్ చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ బట్ దే ఆర్ పాయిజన్ బై ద గ్రోన్ అప్స్ అండ్ బికమ్ క్రూయల్ వెరీ స్లోలీ. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే చిన్నపిల్లల అమాయకులు, వాళ్ళకి ఏం తెలీదు. బట్ పెద్దవారే వాళ్ళు ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళని, వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ కూడా సరిగ్గా లేదు. పాయిజన్ని ఇంజెక్ట్ చేస్తూ వాళ్ళని స్లోగా వాళ్ళలాగా తయారు చేస్తున్నారు, పెద్దలలాగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి ఈక్వాలిటీ మెయింటెనెన్స్ లేదు అని చెప్పేసి క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అయితే చెప్పారు. సో ఇదండి ది డాల్స్ హౌస్ బై క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ సమ్మరీ. మంచి మంచి తెలుగు వర్డ్స్తో అర్థమయ్యేలా క్లియర్గా అయితే చెప్పాను కదా. అండ్ మీరు చూసుకున్నట్టయితే పైన నేను ఇంగ్లీష్ సమ్మరీ అండ్ తెలుగు సమ్మరీ రెండు డిస్ప్లే చేశాను. ఏమైనా అర్థం అవ్వకపోతే మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సమ్మరీలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.